శ్రీరాముని బాణమై సాధించిన శౌర్యమే ఛేదించదాని లక్ష్యము యముడెదురైనా. కృష్ణుని సారథ్యమై సాగిన సామర్థ్యమే సాధించదా ఘన విజయము ప్రతి సమరానా. కయ్యమో నెయ్యమో చెయ్యకు కాలక్షేపానికి, గాలిలో కత్తులే దుయ్యకు శత్రువులేని దానికి, ఊహతో నిచ్చనే వెయ్యకు అంతరి గగనానికి, వ్యర్థంగా వదిలేస్తే వందేళ్ళు ఎందుకు మనకి. పక్క పక్కనే అక్షరాలను నిలిపి ఉంచిన అర్థమున్న ఓ పదము కానిదే అర్థముండునా. నీది అయిన నిర్వచనమిచ్చుకో జీవితానికి ఏం చేసినా. మరి వెంకటగిరిలో ఒక వినూత్నంగా అతి ముఖ్యంగా ఎంతోమంది వ్యక్తులు యువకులు కూడా చదువుకొని ఉద్యోగాలు రాక నిరుద్యోగ స్థితిలో నిస్సహాయ స్థితిలో నిరాశలతో జీవిస్తున్నటువంటి తరుణంలో వెంకటగిరి పట్టణవాసి అయినటువంటి మరి వెంకటగిరి స్వామి వివేకానంద యువ సైన్యంలో కీలక సభ్యుడైనటువంటి ధనియాల శ్యామ్ కుమార్ రెడ్డి, అంటే మా యొక్క వెంకటగిరి స్వామి వివేకానంద యువ సైన్యంలో ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ అండ్ క్రూషియల్ అండ్ డైనమిక్ మెంబర్ ఆఫ్ అవర్ వెంకటగిరి స్వామి వివేకానంద యువ సైన్యం. అటువంటి వ్యక్తి స్వామి వివేకానంద సూక్తులతో స్ఫూర్తిదాయకంతో మరియు కాలా భైరవుని యొక్క కృపా కటాక్షంతో ఆ పరమశివుని యొక్క ఆదేశానుసారము ఈరోజు నిరుద్యోగ యువతకు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా కేవలం ఉద్యోగాలు ఫ్యాషన్ అనే భ్రమలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకు ఉద్యోగమే ప్రామాణికం కాదు, మన శక్తియుక్తులు మనలో ఉన్నటువంటి దైవిక శక్తితో సమాజంలో మనము వినూత్నంగా బతకవచ్చు. ఒక స్ఫూర్తిదాయకంగా ఈరోజు వెంకటగిరిలో ఇప్పుడు వరకు వెంకటగిరి చరిత్రలో ఎవరు స్థాపించినటువంటి ఒక వినూత్నమైనటువంటి ఒక టెక్నికల్ మెకానికల్ ఆస్పెక్ట్లో ప్రస్తుతము సమాజంలో మోటార్ వాహనాలు అంటే కార్లు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్లు అనేటివి అవసరమైంది. దోస్ ఆర్ నీడెడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ లైఫ్. అటువంటి తరుణంలో మామూలుగా అయితే అందరికి కార్లు ఉన్నాయి, నాకు కూడా కారు ఉంది. కాకపోతే ఈ యొక్క కార్లకి ఏదైనా టెక్నికల్ ఆస్పెక్ట్లోనూ లేదంటే ఏసీ పరంగా గాను లేదంటే డీసీ పరంగా గాను ఇంకా స్పేర్ పార్ట్స్ విషయంలోనూ ఇతరత్రా విషయాల్లో కూడా మనకి ఏదైనా టెక్నికల్ ఆస్పెక్ట్లో ఇబ్బంది వస్తే మనం నెల్లూరు తిరుపతో లేదంటే సుదూర ప్రాంతాలకు వెళ్ళవలసినటువంటి తరుణము ఉంది. అటువంటి ప్రాబ్లమేటిక్ ఇష్యూను కూడా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సమయానుకూలంగా ఈరోజు అందరికీ కూడా అందరి కార్లకు కూడా మేమున్నాము అనే భరోసాతో వెంకటగిరిలో ఈరోజు ఎస్ఎస్ కార్ కేర్ అంటే శ్యామ్ కార్ కేర్ అనే ఒక స్మాల్ ఇండస్ట్రీని ఇక్కడ మన వెంకటగిరి స్వామి వివేకానంద యువసేన సభ్యుడు ధనియాల శ్యామ్ కుమార్ రెడ్డి ఈరోజు స్థాపించడము నిజంగా వెంకటగిరి పట్టణ ప్రజలందరూ కూడా గర్వకారణమైన విషయము. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుచేతనంటే యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు కాబట్టి. అంతేకాకుండా ఇప్పుడే చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి ఎంటైర్ టీమ్ అంతా కూడా వీళ్ళు కూడా అంతా కూడా నిరుద్యోగ యువతే అయినప్పుడు కూడా చాలా ఎనర్జెటిక్గా డైనమిక్గా చాలా స్పోర్టివ్గా నిష్పక్షపాతంగా డబ్బు ప్రామాణికం కాదు, కస్టమర్ల యొక్క వారి యొక్క విలువైన సమయాన్ని వారి యొక్క అమూల్యమైనటువంటి ధనాన్ని కూడా కాల భైరవుని యొక్క కృపా కటాక్షంతో వారికి వెనువెంటనే వారి యొక్క ప్రాబ్లంని సాల్వ్ చేసి రీజనబుల్ ప్రైజెస్తో కూడా ఇక్కడ కార్లకి సంబంధించినటువంటి మెకానికల్ టెక్నికల్ అన్ని ఆస్పెక్ట్స్ స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా రీజనబుల్ ప్రైస్తో కూడా ఇక్కడ కస్టమర్లకి ఇవ్వబడుతుందని కూడా చెప్పారు. కాబట్టి అందరూ కూడా అంటే వెంకటగిరిలో ఉన్నటువంటి వాహనదారులు యజమానులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కూడా నేను విన్నవించుకున్నాను. అంతేకాకుండా ఈరోజు ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి శ్యామ్ కుమార్ రెడ్డి గారి యొక్క వాళ్ళ తల్లి వాళ్ళ యొక్క
భార్య గారు కూడా మరియు వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ విచ్చేయటము, గౌరవ ముఖ్య అతిథులుగా కూడా వాళ్ళు విచ్చేసి ఆ యొక్క అవకాశంలో నన్ను కూడా విశిష్ట అతిథిగా పిలవటం అనేది నిజంగా నాకు అదృష్టంగా ఉంది. కాబట్టి ఆయనకి, ఆయన యొక్క టీంకి, ఆయన యొక్క కుటుంబ సభ్యులకి, ఈ యొక్క ఫర్మ్లో ఉన్నటువంటి అందరి యాజమాన్యానికి అంతా కూడా ఆ కాలభైరవుని యొక్క కృపా కటాక్షాలు, కాళికా తల్లి యొక్క దీవెనలు, పరమశివుని యొక్క కృపా కటాక్షాలు, వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి యొక్క సంకల్ప సిద్ధి వీళ్ళకి అందరికీ కూడా ప్రాప్తించాలని మనస వాచ కర్మన ఆ భగవంతుని నేను ఈ రోజు ఈ యొక్క పుణ్యముహూర్త గడియల్లో వేడుకున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతేకాకుండా వెంకటగిరి స్వామి వివేకానంద యువసేన సభ్యులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్.